నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. గత కొన్ని సంవత్సరాలుగా గద్దర్ పైన ఏదైతే కాల్పులు జరిగిన ఈ రోజును పాటాపై తూట అని చెప్పేసి గతంలో గద్దర్ నిర్వహించినటువంటి ఈరోజు గద్దర్ లేకుండా ఈరోజు అనేక మంది కళాకారులతో అలాగే అనేక మంది అభిమానులతో ఈరోజు ఇక్కడ ఒక ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది. ఇక్కడికి విమల గారు కూడా రావడం జరిగింది. ఒకసారి ఆ గద్దర్ మరణం తర్వాత ఎట్లా ఉంది, పాట కళాకారుల పైన ఎలా ఉంది, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి అడిగి తెలుసుకుందాం. అక్క చెప్పండి అక్క, ఎట్లా అనిపిస్తుంది గద్దర్ మరణించిన తర్వాత ఈ ప్రోగ్రామ్ ఇట్లా జరుపుకోవడం? అంటే గద్దరన్న భౌతికంగా లేడు కానీ ప్రజల పాటగా ఇంకా మిగిలే ఉన్నది. అందుకోసమే మేము చెప్పినాం కదా, మిత్ర రాసిన పాటలు కూడా పాటకు లేదు మరణం, జనమాటకు లేదు మరణం అనేటువంటిది. అందుకోసమే దోపిడీ వర్గాలను ఎదిరిస్తున్నటువంటి పాట ఎప్పుడైనా కానీ ఆ పాట ప్రశ్నిస్తూనే ఉంటుంది దోపిడీ వర్గాల యొక్క దోపిడీని. అంతేకాకుండా అది ఎప్పుడు కూడా ప్రజల పక్షాన నిలబడుతుంది పాట. అట్లాంటి పాటకు కొన్ని కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. ఎందుకంటే ఇవాళ పాలక వర్గాలు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈ వ్యవస్థలోనే వ్యవస్థీకృతమై అనేక అంశాలు ఉన్నాయి. అందుకని అట్లాంటి వాటి అన్నిటిని కూడా ప్రశ్నిస్తూ ముందుకు సాగినటువంటి పాట ఇది. అట్లా ప్రజా కళాకారులు అందరి మీద నిర్బంధం ఉన్నది. ఇంకా తన పైన కాల్పులు జరిగి వెన్నులో తోటాన్ని పెట్టుకొని 27 సంవత్సరాలుగా ముందుకు సాగిండు గద్దరన్న. జీవితం ఒక పోరాటంగా కొనసాగించి చనిపోయేంత వరకు కూడా ఒక పోరాటం చేస్తూ అప్పటి ప్రభుత్వం మీద కూడా పోరాటం చేసిండు. ఆయన కలలు కన్న రాజ్యం ఇప్పుడు మారిందని చెప్పేసి అనుకోవచ్చు. అయితే ఆయన కలలు కన్నదే కాదు, ఎంతోమంది అమరులు కలలు కన్నటువంటి తెలంగాణ కూడా ఇంకా రాలేదు. వలస విముక్త తెలంగాణనే మనం తెచ్చుకోవాల్సింది. అందుకోసం తెలంగాణలోని ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని ముందుకొచ్చి కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. అట్లా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఎంతోమంది చనిపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరి కృషి అది, అందరూ పోరాటం అది. ఆ పోరాటం వల్ల సిద్ధించిందే ఈ రాష్ట్రం. కానీ ఈ రాష్ట్రం దేనికోసమైతే కొట్లాడి తెచ్చుకున్నామో ఆ రాష్ట్రంగా ఇంకా రాలేదు. అందుకోసం వలస విముక్త తెలంగాణ వచ్చినాడే ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఆ రకంగా ఉండేటువంటి తెలంగాణ కోసం అందరూ కలిసి ఐక్యంగా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడే సమయంలో మీ పాటతో, అంటే మీలాంటి వాళ్ళు ఎంతోమంది పాటతో తెలంగాణలో ఒక మార్పు అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు అంటే మీరు ఎక్కువ సమాజంలో బయటకు రావడం లేదు, ఎందుకు అక్క? మేము రాలేదని ఎవరన్నారు? ఎప్పుడు ప్రజల మధ్యనే ఉన్నాం, ప్రజల కోసమే పనిచేస్తున్నాం. ప్రజల ఆటై, ప్రజల మాటై, ప్రజల ఆటై ముందుకు సాగుతున్నాం. కాకపోతే తెలంగాణ ఉద్యమంలో అప్పుడు మీడియా అంతా కూడా అటెన్షన్ ఇటువైపే ఉండే. కానీ ఇప్పుడు అట్లా మీడియా లేదు కాబట్టి లేదని అనుకుంటున్నారు. అందుకని సోషల్ మీడియా ఉంది. మెయిన్ మీడియా ఎప్పుడో ఒకసారి అవకాశం ఇస్తున్నది. సరే, మేము చేస్తున్నటువంటి పోరాటాలు ఉన్నాయి, అవి ఎప్పుడూ లేకుండా లేవు. ప్రతినిత్యం ప్రజల మధ్యనే ప్రజల సమస్యల కోసం పోరాడుతూ అరుణోదయగా ముందుకు సాగుతున్నాం. లేని రోజు ఎప్పుడూ లేదు. కాబట్టి దోపిడీ ఉన్నంతకాలం ఈ పాట ఉంటుంది. దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా ఈ పాట కొట్లాడుతుంది, ముందుకు సాగుతుంది. అరుణోదయ ఆ రకంగా ముందుకు సాగుతుందని మరొకసారి తెలియజేస్తాను. థ్యాంక్ యూ.